and their confidence in Lord Krishna. One who takes shelter of Supreme Lord has nothing to fear, even in the midst of the greatest calamity. Hare Krishna. సో భగవద్గీతలో మొదటి అధ్యాయము ఇక్కడ పాండవులు కౌరవులు కురుక్షేత్రానికి వచ్చారు. తెలుసు మీ అందరికీ కూడా కథ. పాండవుల యొక్క కాన్షల్ శంఖం మోగిందనమాట. శంఖాల పేరు తెలుసా మీకు? అర్జునుడు శంఖం పేరేంటి నాని? వాట్స్ ఎ పాంచజన్య. వెరీ గుడ్. పాంచజన్య కృష్ణ. భీమాస్ దేవదత్త. వెరీ గుడ్. ఇంకా వాట్ ఆర్ అదర్ నేమ్స్? ఒక్కరే. వాట్ సార్? ధనంజయ. ఓకే. ఇంకా భీమాస్ కాన్షల్ ఫౌండర్ అక్క. వెరీ గుడ్. అనంత విజయ. వెరీ గుడ్. హూ సెడ్ దట్? ధర్మరాజు. ఇంకేముంది? మణి పుష్ప. సో ఇలాంటి శంఖాలు చాలా ఉన్నాయి అక్కడ. శంఖాల పేర్లు. ఎప్పుడైతే ఫస్ట్ కౌరవులు శంఖం మోగిస్తారు, తర్వాత పాండవులు శంఖం మోగించారు. శంఖం మోగిస్తే కౌరవుల హృదయాల్లో చాలా భయం ఏర్పడుతుంది. ఇది ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నాను. శంఖం మోగిస్తే అంత భయపడుతున్నారు ఏంటి కౌరవులు అని చెప్పి ప్రభుపాద రాస్తున్నారు. శంఖం మోగించడం అంటే చాలా శుభకరమైనది. ఒక ఇంట్లో ఒక శంఖము గంట కొడితే ఒక హాస్పిటల్ కట్టించి ఎంత ఫలితం వస్తుందో, హాస్పిటల్ కట్టించి పేదవాళ్ళ కోసము ఎంతైతే ఫలితం వస్తుందో, మన ఇంట్లో శంఖము గంట మోగిస్తే అంత ఫలితం వస్తుంది. మీ ఇంట్లో అందరూ గంట కొడతారా? రోజు శంఖం మోగిస్తారా? ఈ రోజు చేయాలి. సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో ప్రతి ఇంట్లో శంఖం మోగించాలి. శుభకరం జరుగుతుంది. అంటే ఇది విష్ణు యొక్క ఆయుధాలు. శంఖ చక్ర గదా పద్మ ఎవరికుంటే భగవంతుడు ఉంటాడు. శంఖం అనేది ఈ మధ్య ఒక రీసెర్చ్ చేశారంట. శంఖం మోగిస్తే పంటలు కూడా మంచిగా పండుతాయండి. తెలుసా మీకు? విన్నారా? శంఖం మోగిస్తే పంటలు బాగా పండుతాయంట. రీసెర్చ్. అలాంటిది మన ఇంట్లో రోజు శంఖం మోగిస్తే శుభకరం. ఒకటి, మన ఇంట్లో మంచి సత్వగుణం వస్తుంది. భగవంతుడు ఆ ఇంటికి వస్తాడు. మన ఇంట్లో విగ్రహాలు రూమే లేదు. మన ఇంట్లో అందరి ఇంట్లో ఆల్టర్ ఉందా? ఒక చిన్న గుడి ఉందా? అందరూ కూడా గంట శంఖం మోగించారు. ఇది శుభకరం. ఎందుకు కౌరవులు ఇంత ఇబ్బంది పడుతున్నారు జస్ట్ శంఖంకి? ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పబడింది. ఎలా పాండవులు శంఖం మోగిస్తుంటే కౌరవులు ఎట్లా శంఖం మోగించారంటే, ఫస్ట్ దుర్యోధనుడు మోగించాడు, మళ్ళా భీష్మదేవుడు మోగించాడు. వాళ్ళందరూ ఒక్కొక్కరే మోగించారు. కానీ పాండవులు శంఖం అందరూ ఒక్కసారిగా మోగించారు. దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రెజొనెన్స్. తెలుసా మీకు ఫిజిక్స్లో? అందరూ ఒక్కసారిగా ఏదైనా పని చేస్తుంది రెజొనెన్స్ అంటున్నారు. అవునా? అంటే మనం టపాకాయలు ఒక్కొక్క టపాకా కాల్చినాం అనుకో, పెద్ద మజా ఉండదు. అందరూ కలిసి ఒక పెద్ద రీల్ పెట్టారనుకో, ఎట్లుంటుంది? చాలా వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. పాండవులు అందరూ కలిసి మోగించారు శంఖాలు. మోగిస్తే ఇప్పుడు కౌరవులు భయపడుతున్నారు. అయ్యో, ఇంత శక్తివంతుల పాండవులు. ఇంకే ప్రభుపాద ఇక్కడ చాలా అద్భుతంగా రాస్తున్నారు.
ఎందుకు పాండవులకి అంత భయం లేదు, కౌరవులకి ఎందుకు అంత భయం ఉంది? మనిషికి చాలా ఇబ్బంది కలిగించేది అంటే మనం అందరికీ భయపడేది, మనందరికీ ఒక వ్యాధి వచ్చేసి భయం. అవునా? అందరికీ భయమే. అంబానీ కూడా భయమే ఉంది, ట్రంప్ కూడా భయమే. అవునా? భయం అనేది మనిషికి ఒక వ్యాధి. అంటే అన్నీ ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? అరే ఇంత సంపాదించాను, ఎవడో ఎత్తుకొని వెళ్ళిపోతాడో భయపడతాడు. అవునా? ఏమీ లేనివాడు ఎప్పుడు భయమే. అరే ఏమీ లేని జీవితంలో నన్ను రోడ్డు మీద వేసి అన్నం పెడతాను భయం. ఈ భయం అనేది అన్నిటిపైకి పెద్ద వ్యాధి. ఇట్స్ కాల్డ్ యాంగ్జైటీ, భావరోధం, ఫియర్. చెప్తున్నాను ఇక్కడ కౌరవులు కూడా భయపడుతున్నారంట అప్పట్లో కురుక్షేత్రంలో. ఎందుకు భయపడుతున్నారు కౌరవులు? కౌరవులకు అంత రాజ్యం ఉంది, పాండవులకి ఏం రాజ్యం లేదు. అవునా? పాండవులు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నారు. కానీ రాజ్యం ఎవరికి? కౌరవులకు ఉంది. అంటే వాళ్ళకి అంత ఆస్తులు ఉన్నాయి, రాజ్యం ఉంది, కానీ భయం ఉంది. ఈ భయం పోవడం చాలా కష్టం అంటండి. భయం లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? నాకు భయం లేదు ప్రభు. అందరికి భయం కదా. ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాం భయం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీట్ వస్తుందో భయం. ఫియర్ అనేది చాలా పెద్ద వ్యాధి. అందరూ భయపడుతూ బతుకుతున్నారు. పాండవులకి ఎందుకు భయం లేదు? భగవంతుడు వాళ్ళతో ఉన్నాడని వాళ్ళకి భయం లేదు. అంటే జీవితంలో ఎవరికైనా భయం లేకుండా ఉండాలంటే వాళ్ళు భగవంతుడు ఆశ్రయం తీసుకోవాలి. ఎవరైతే భగవత్ ఆశ్రయం తీసుకుంటారో, భగవద్ భక్తి చేస్తారో వాళ్ళకి భయం ఉండదండి. జగన్నాథపురిలో ఒక మంచి భక్తుడు ఉండేవాడు. ఒక జగన్నాథ రథయాత్ర వస్తుంది. ఎప్పుడు జగన్నాథ రథయాత్ర మియాపూర్లో? 16-24 16 జూలై నుంచి 24 10 రోజుల పాటు ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంది. 18 జూలై శనివారం రోజు 18వ తారీఖు జగన్నాథుడి యొక్క రథయాత్ర మహోత్సవం జరుగుతుంది మన మియాపూర్లో. జగన్నాథపురిలో ఈ భక్తుడి పేరు వచ్చేసి బంధు మహంతి. ఈ వాజ్ చాలా పేదవాడు అన్నమాట. ఇతను వాళ్ళ భార్యకు చెప్తాడు అనమాట, నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, కానీ మన ఇంటికంటే చాలా దూరంగా ఉంటాడు, అతను నన్ను అన్నీ చూసుకుంటాడు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమన్నా పేదవాడు కదా, ఆయనకి వాళ్ళ భార్యకి బట్టలు వేసుకోవడానికి బట్టలు ఉండవు అన్నమాట, ఏముండవు. ఎప్పుడు కూడా జగన్నాథ్ సేవ చేస్తుంటాడు బంధు మహంతి. వాళ్ళ భార్య చెప్తుంది అనమాట, నీకు పిచ్చోడుగా నువ్వు ఎప్పుడు జగన్నాథ్ అనుకుంటావు, ఇంట్లో అన్నం లేదు, భోజనం లేదు, ఏం లేదు అంటే బంధుమతి అంటాడు, నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్, నేను వెళ్ళి అన్నీ తీసుకొని వస్తాను అని చాలా దూరం నడుచుకొని వస్తాడు అనమాట బంధుమతి. ఈ భక్తుడు వస్తే సాయంకాలం చాలా లేట్ అయిపోతుంది, అప్పుడు నడుచుకొని రావాలి కదా, అంటే లేట్ అయిపోతే మందిరం క్లోజ్ అయిపోతుంది. ఆయన ఏం చేస్తాడంటే జగన్నాథ రేపు పొద్దున్న దర్శనం ఇస్తాడని అక్కడే ఆకలితో పడుకుంటాడు అన్నమాట. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇప్పుడు జగన్నాథ్ చూస్తాడు, అయ్యో నా భక్తుడు ఇంత దూరం నుంచి వచ్చాడే, పాపం ఆకలితో ఉన్నాడని చెప్పేసి జగన్నాథపురిలో చెప్పని బొమ్మ పెడతారు, తెలుసా మీకు? విన్నారు మీరు? జగన్నాథుడు ప్రతి యుగంలో భగవంతుడు ఒక అవతారం తీసుకుంటాడు.
కృష్ణుడు ఏం చెప్తాడంటే సర్వధర్మం పరిత్యాజ మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణాగతి పొందు, నిన్ను నేను చూసుకుంటానని చెప్తాడు. ఎవరు? కృష్ణుడు. ఎంతమంది మీ జాబ్ వదిలేస్తారు చెప్పండి? అందరూ టెంపుల్కి వచ్చేస్తారు. కృష్ణుడు చెప్పాడు కదా అన్ని ధర్మాలు వదిలేసి. కష్టమైన పని కదా, ఆదివారం రావాలంటే మనకు చాలా కష్టం. అదే భగవంతుడు చైతన్య మహాప్రభు లాగా వచ్చారన్నమాట. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్తేవ 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 గతిన్నది. కలియుగంలో అన్ని ధర్మాలు వదలక్కర్లేదయ్యా, హరినామ సంకీర్తన చేయండి, భగవంతుడి నామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి నామము భగవంతుడి స్వరూపము ఒకటే. గోవింద అన్న తిరుమలకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఒకటే శక్తి అన్నమాట. అందుకని భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఈ నామ సంకీర్తన చేయమన్నారు. చేస్తే ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్ళే శక్తి వస్తుందండి. ఎంతమంది హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మంది చేస్తున్నాం. ఎంతమంది ఇక్కడ? బట్ 56 మంది. అంటే జపం అనేది భగవన్ నామం. అవునా? కలియుగంలో మనం భగవత్ సేవ చేయాలన్నా, భగవంతుడు పొందాలంటే కూడా నామ సంకీర్తన చేయాలి. కానీ చేద్దామా? కష్టం. గోవింద అంటే చాలా కష్టం. కానీ అదే భగవంతుడు కలియుగంలో జగన్నాథుడిలో వచ్చాడు. జగన్నాథుడు ఏమంటే ఈటింగ్ గాడ్, ఎప్పుడు తింటుంటాడు. జగన్నాథ స్వామి సేవ చేయాలంటే ఆయన ప్రసాదాన్ని తీసుకోవాలి. అన్ని ధర్మాలు వదలనక్కర్లేదు, హరినామం చేయనక్కర్లేదు, ఓన్లీ ప్రసాదం తీసుకుంటే భగవద్ధానికి వెళ్ళిపోతున్నాడు. ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఈజీ కదా, తినడం అందరికి ఇష్టం కదా. జగన్నాథపురిలో ఆ రాజు ఉంటాడు అన్నమాట. ఎవరైతే జగన్నాథం తీసుకొని వస్తాడో రాజు, అని జగన్నాథ వరం అడుగుతాడు అన్నమాట. ఏం వరం అంటే, ఇక్కడ తిన్న తర్వాత మనం చేయగలుగుకుంటాం కదా, అక్కడ చెయ్యి ఎవరికి ఆడదని. జగన్నాథ్ టెంపుల్ చుట్టూ, జగన్నాథ్ టెంపుల్ కొన్ని ఆనంద్ బజార్లో ఉంటుంది. వెళ్ళారు జగన్నాథ్, పూరి జగన్నాథ్కి 1 2 3 వెళ్ళారు. ఆనంద్ బజార్లో స్వామికి చెప్పల్లో ఏదైతే నైవేద్యం పెడతారో అంతా అక్కడ దొరుకుతుంది అన్నమాట. అక్కడ ఆ రాజు ఏం కోరుకుంటాడంటే, ఇక్కడ ఎవరికి చెయ్యి ఆరిపోకూడదంట, వాళ్ళు తింటూనే ఉంటారు జగన్నాథ్ ప్రసాద్. జగన్నాథ్ ప్రసాద్ చాలా స్పెషల్. పూరిలో ఎందుకు స్పెషల్ అంటే, అక్కడ జగన్నాథ్కి ఆఫర్ చేసిన తర్వాత చాలామంది వెనకాల, జగన్నాథ్ టెంపుల్లో విమలాదేవి ఉంటుంది, దుర్గా అమ్మవారు. ఆమె కూడా నైవేద్యం పెడతారు. ఫస్ట్ జగన్నాథ్కి ఆఫర్ చేసింది ఫస్ట్ ఎవరికి వెళ్తుంది? విమలాదేవికి వెళ్తుంది. అంటే జగన్నాథ్పురిలో మహాప్రసాదం కాదు, మహాప్రసాదం. అంటే భగవంతుడికి ఆరగింపు తర్వాత భక్తులకి నైవేద్యం పెట్టి మళ్ళీ మనకి ఇస్తారు. అంత గొప్పది మహాప్రసాదం, మహాప్రసాదం. ఎందుకంటే ఒకసారి చిన్న కథ ఉందన్నమాట. ఒకసారి శివుడు పార్వతిని అడుగుతాడు అన్నమాట. ఏమడుగుతాడంటే, లక్ష్మీదేవి మంచి ఒక కోరిక అడుగుతాడు భర్తని. ఏం కోరిక అంటే, పార్వతిని ఏమడుగుతాడంటే, నాకు భగవంతుడికి ఆరగింపు చేస్తుంటారు కదా ప్రసాదం, అది నాకు కొంచెం తెచ్చినానా అని చెప్తాడు. అంటే
ఫస్ట్ ఎవరికి ఆరగింపిస్తారు? దేవుడికి భగవంతుడు నైవేద్యం పెట్టినప్పుడు విష్ణువుకి ఆరగింపు చేస్తారు. మన టెంపుల్లో ప్రతిరోజు భగవంతుడికి మధ్యాహ్నము రాజ్భోగ్ సేవ ఉంది. అంటే దేవుడికి రోజు మనం భగవంతుడికి వంట చేసే అవకాశం. మీరు జగన్నాథ్పురిలో వంటలు చూస్తారు ఎప్పుడన్నా? అక్కడ 10 కుండల్లో జగన్నాథుడు వంట వండుతుంటారన్నమాట. ఒకటే కుండ పైన 10 కుండలు ఉంటాయి. ఆ పైన కుండ ఫస్ట్ ఉడుకుతుంది, కింద కుండ కాదు. లక్ష్మీదేవి స్వయంగా జగన్నాథ్పురిలో స్వామికి రోజు మధ్యాహ్నం పూట చెప్పల్లో తయారు చేస్తుంది. జగన్నాథ్పురిలో మిక్సీలు ఉండవు, గ్రైండర్లు ఉండవు, బోర్ వాటర్ ఉండదు, ఎన్ని మోడర్న్ వెజిటబుల్స్ ఏమి ఉండదు. చాలా అద్భుతంగా జగన్నాథ్పురిలో ప్రతిరోజు కొన్ని వేల మంది జగన్నాథ్ వంట చేస్తారు. జగన్నాథ్ వంట చేయడం అంటే చాలా అద్భుతమైన సేవ. అర్థమైందా? ఈ పార్వతీదేవి, పార్వతీదేవి ఆ యొక్క ఏదైతే నైవేద్యం పెట్టింటారో స్వామికి, ఆ ప్రసాదం కోసం చాలా పెద్ద స్టోరీ అది. ఆ ప్లేట్లో మహాప్రసాదం దొరుకుతుంటే ఆమె దొరకదు. లాస్ట్కి ఆమె భగవంతుడు ఆమె అనుగ్రహం ఇస్తాడనమాట. జగన్నాథ్పురిలో ఎప్పుడైతే నా ప్రసాదం అయితే భగవంతుడు ఆరగింపు చేస్తారో ఫస్ట్ ప్లేట్ నీకే వస్తుంది. అందుకే జగన్నాథ్పురిలో మహాప్రసాదం చాలా స్పెషల్. ఎప్పుడైతే జగన్నాథ్పురిలో ఎవరైతే ప్రసాదం, ఇప్పుడు హరే కృష్ణ టెంపుల్ ఏం దొరుకుతుంది? హరే కృష్ణ మంత్రం జపం చేయొచ్చు, భగవద్గీత వినొచ్చు, కీర్తన చేయొచ్చు, ప్రసాదం తినొచ్చు. అందుకే ప్రభుపాదులు చెప్పాడంటే మనది కిచెన్ ఫిలాసఫీ అంటే ప్రసాదం తిని ఆరగింపు చేసి భక్తులు అవుతారు. శ్రీ ప్రభుపాద అమెరికాలో రోజు అందరికీ మంచి వంట వండి పెట్టేవాడు. రోజు ప్రభుపాద వండేవాడు ఆచార్యులు. కాబట్టి మహాప్రసాదం చాలా గొప్ప. జగన్నాథ్ ప్రసాదము మీరందరూ జగన్నాథ్ రథ రోజు తీసుకోవాలి. అదొక సేవ. ప్రసాదం తీసుకోవడం కూడా ఒక సేవ. ఏం చెప్తున్నాను నేను? కౌరవులు పాండవులు చెప్తున్నాను. అవునా? ఎక్కడున్నాం మనం? కురుక్షేత్రంలో ఉన్నాం. ఎవరు మోగించారు శంఖాలు? పాండవులు. ఎవరు భయపడుతున్నారు? కౌరవులు. ఎందుకు భయపడుతున్నారు? ఆ యొక్క సౌండ్ వినిపెడితే వాళ్ళ గుడ్డలు దడదడా అంటున్నారు. టొంటులెస్ అంటే దర్ ఇస్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ లైక్ రోరింగ్ అన్నమాట. భయం ఏర్పడిపోయింది. ఎందుకు భయం ఏర్పడుతుంది? ఎందుకంటే భయం ఏర్పడిన వాళ్ళకి వాళ్ళకి ధర్మం వైపు లేదు. అవునా? వాళ్ళకి భగవంతుడు లేడు వాళ్ళ దగ్గర. ఎవరి వైపు ఉన్నాడు కృష్ణుడు? పాండవుల వైపు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మంచి శ్లోకం అన్నమాట, 20 శ్లోకం. ఆ శ్లోకంలో కపిధ్వజుడు అంటారు. పాండవుల వైపు 3 ఉన్నారంట. ఒకటి కృష్ణుడు, ఒకటి హనుమంతుడు, ఒకటి లక్ష్మి. విజయం ఎందుకు వస్తుందో చెప్తున్నా. అందరికి విజయం కావాలా? యూ ఆల్ వాంట్ బి సక్సెస్ఫుల్ పీపుల్, రైట్? ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ కావాలి? ఓన్లీ 1 2 3 4 5 అంతే. కృష్ణుడు సక్సెస్ వస్తూ చెప్తున్నాడు. అందరు సక్సెస్ కావాలో అవుతారు. ఈ కపిధ్వజుడు అని ఈ రథం పైన, అర్జునుడు రథం పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఏం ఫ్లాగ్ అది? హనుమంతుడు. హనుమంతుడు రామభక్తుడు. రామాయణంలో ఎవరు గెలిపించాడు యుద్ధము? రాముడు రావణాసురుడు యుద్ధంలో ఎవరు గెలిచారు? రాముడు గెలిచారు. ఎవరు మొత్తం నడిపించింది?
హనుమంతుడే. అవునా? అదే ఈ అవతారంలో హనుమంతుడు కపిధ్వజుడుగా వచ్చాడు అన్నమాట. ఇంకా అద్భుతమైన స్టోరీ ఉంది. ఒకసారి మన పాండవులందరూ కూడా ఒక చోటు ఉన్నారండి, హిమాలయాల దగ్గర. అంటే మన ద్రౌపది ఆ యొక్క హిమాలయాల్లో మంచి లోటస్ అంటే తామర పూలు కోరుకుంటుంది. పుష్పాలు కోరుకుంటే ఈ భీముడు వెళ్తాడు ఆ పుష్పాలు తేవడానికి. బాగా అడిగింది కదా, పుష్పాలు తేవడానికి వెళ్తుంటే ఆ హిమాలయాల్లో హనుమంతుడు కనపడతాడు. ఎవరికి? భీముడికి. హనుమంతుడు దారిలో ఉంటాడంట. ఉంటే చెప్తాడు హనుమంతుడు, నేను ఏజ్ అయిపోయింది, వయసు అయిపోయింది, నేను లేలేను, నా తోక తీసి పక్కన పెట్టి నువ్వు పో అని చెప్తాడు. ఎవరు? హనుమంతుడు. భీముడు 1000 ఏనుగుల బలం ఉన్నవాడు భీముడు. భీముడు చెప్తాడంట, తోకాయ కదా తీసేస్తామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తాడంట. తోక ఇంత కూడా జరపలేడు. ఎవరిది? హనుమంతుడు. అప్పుడు భీముడు, అయ్యో ఈయన మహానుభావుడు, ఈయన కారణ జన్ముడు, ఈయన సామాన్యుడు కాదు. అప్పుడు భీముడు అడుగుతాడంట, అయ్యా మేము యుద్ధానికి పోతున్నాము కౌరవులతో, మాకు సహాయం చేయండి అని చెప్పి చాలా వినయంతో అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు పాండవులకు సహాయం చేయడానికి కపిధ్వజుడిగా వస్తాడు. ఎట్లా సేవ చేస్తాడు హనుమంతుడు వీళ్ళందరూ కూడా? హనుమంతుడు యుద్ధం చేస్తాడు, చేయడా? ఫ్లాగ్లో ఉన్నాడు కదా పైన, మరి ఎట్లా సేవ చేశాడు యుద్ధంలో? వెరీ గుడ్. ఎట్లా చెప్పాడు తెలుసా? హనుమంతుడు యుద్ధం చేయలేదు అక్కడ. భీముడు అరుస్తుంటే ఆ యుద్ధంలో భీముడు అరిచినప్పుడు హనుమంతుడు కూడా ఆయన అరుపులో కలిసిపోయాడు, గట్టిగా అరిచాడు. ఎప్పుడు భీముడు అరుస్తాడో ఆ శబ్దానికి 1000 మంది చనిపోయారు. హనుమంతుడు అట్లా సేవ చేశాడు. ఎప్పుడు మనం సేవ చేస్తుంటే మనమే ముందుండాలి, నా పేరు ఉందా లేదా. మనం ఏదైనా సేవ చేసామంటే మన పేర్లు అన్నీ ఉండాలన్నమాట గుళ్ళో. అవునా? మన పేరు ఉంటేనే సేవ చేస్తాం. అవునా? మన డోనర్ వచ్చాడు అనమాట, మీ టెంపుల్లో అన్ని ఫ్యాన్ డొనేట్ చేస్తానని చెప్పాడు. అబ్బా ఇంత మంచి భక్తుడయా, గుళ్ళో అన్ని ఫ్యాన్ డొనేట్ చేస్తున్నాడు. సరే ప్రభు అని చెప్పు. అంటే ఒక చిన్న ఇది ఉంది అండి, ఏమంటే మా పేర్లన్నీ కూడా ఫ్యాన్ రెక్కలపై రాపించుకోండి. సర్లే ఒక రెక్కే కదా రాపిద్దాంలే అన్నా. సరే ఓకే అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక చిన్న విన్నపం అంటాడు. సరే అన్న, రోజులో 2 నిమిషాలు ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నాడు. ఏదో ట్రిప్గా ఉంది. సరే సారీ, 2 నిమిషాలే కదా, 24 గంటలు 2 నిమిషాలు ఏమవుతుంది, చేద్దామని చెప్పి. ఎప్పుడు ఆఫ్ చేయాలంటే మధ్యాహ్నం 12:30కి అందరూ ప్రవచనం వింటుంటే 2 నిమిషాలు ఫ్యాన్ ఆఫ్ చేయాలని చెప్పాడు. అదేంటో నాకు అర్థం కాదు. ప్రవచనం చెప్తుంటే మధ్యాహ్నం ఎండ ఉంటుంది 12:30కి, అప్పుడు 2 నిమిషాలు ఆఫ్ చేయాలంట. ఎందుకంటే అది ఆఫ్ చేసేందుకు పైన చూస్తారు కదా, ఏం కనపడుతుంది పైన చూస్తే? అంటే దానం చేస్తే ఈ చేతితో దానం చేసి ఇంకొంచెం కనపడకూడదు. అందుకే భావగ్రాహి జనార్దన్ అంటాడు కృష్ణుడు. జగన్నాథ్పురిలో ఒక మంచి భక్తురాలు ఉండేది. ఆమె పేరు కర్మాబాయి. ఏం పేరు? జగన్నాథుడు జగన్నాథ్ టెంపుల్ ఎన్నో వైభవం వంటలు చేస్తున్నారు కదా. జగన్నాథుడు హ్యాపీగా అక్కడ తిని ఉండొచ్చు కదా, కానీ జగన్నాథుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు కూడా ఈ కర్మాబాయి ఇంటికి వెళ్ళి కిచిడి తింటున్నాడంట. టెంపుల్లో భోజనం చేయట్లే జగన్నాథుడు. ఇదేందప్ప అని చెప్పి ఒకరోజు నారదముని జగన్నాథ్ వెనకాల వెళ్ళాడంట.
వెళ్ళి ఆ కర్మాబాయి ఇంటికి వెళ్ళాడంట. ఇది చిన్న పూర గుడిసె అంట. ఆ పూర గుడిసెలో ఈమె కిచిడి చేస్తుందంట రోజు జగన్నాథ్. ఎట్లా కిచిడి చేస్తుంది సార్? ఇక పళ్ళు తవ్వుకుంటుందంట వేపలతో, దాన్ని తిప్పి ఇట్లా కిచిడి తిప్పుతుంది. స్నానం చేయలేదంట, ఇల్లంతా గలీజ్గా ఉందంట, బట్టలు వేసుకోలేదంట సరిగ్గా, అన్ని ఉతికిన బట్టలు వేసుకోలేదంట. ఆ నారదముడు చూస్తాడు, అయ్యో ఇదేందయ్యా, ఈమె జగన్నాథుడు అంటే లోకానికి నాథుడు, జగన్నాథుడు, అన్ని లోకాలకు అధిపతి ఆయన, అవునా? మన ఇంటికి ఎవరన్నా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ వస్తానంటే మన ఇల్లు ఎట్లా రెడీ చేస్తాం మనం? మంచిగా రెడీ చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని, అవునా, నీట్గా ఉంటాం కదా. అది మన భారతదేశానికి ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కానీ అన్ని లోకాలకు అధిపతి భగవంతుడు, జగన్నాథుడు, అవునా? అరే అలాంటి స్వామికి సేవ చేస్తుంది ఈమెకేం క్లీన్లీనెస్ లేదు, స్నానం చేయలేదు ఆమె, అట్లే ఉండుతుంది. సో నారదుడు ఆమె బాగా దండించాడంట. నీకు బుద్ధి ఉందా? స్వామి ఇంటికి వస్తున్నాడు రోజు ఆ కిచిడి తినడానికి, ఆయనకు ఇంత ఇబ్బంది కలిగించవచ్చా అని చెప్తే ఆమె బయటకు పోయి, అయ్యో నారదుడు గొప్పవాడు చెప్పాడని చెప్పి మంచిగా మరుసటి రోజు మంచిగా స్నానం చేసి ఆమె తోచిన మంచి చీర కట్టుకొని ఇల్లంతా బాగా అలికి మంచి కొత్త బట్టలు కొత్త గిన్నెలు తెచ్చి బాగా నీట్గా చేసి కిచిడి చేసిందండి. జగన్నాథ్కి ఏమంతా తెలియదు. జగన్నాథ్ వచ్చినాడు, కిచిడి తిన్నాడు. అంటే ఏందమ్మా ఇంత రుచిగా లేదు ఈరోజు, అంత టేస్టీగా లేదే, నువ్వు వేపపూల్లో పెట్టి తుడిచినావా లేదా అని అడిగాడు. లేదు లేదు స్వామి, నాకు తెలియదు, నీ గురించి నారదుడు చెప్పాడు, అంతా క్లీన్ చేయమన్నాడు, పళ్ళు తోముకోమన్నాడు నన్ను వంట చేసే ముందు, అందుకని నేను ఇదంతా చేంజ్ అయిపోయింది, కానీ కిచిడి మాత్రం నేనే చేశాను అని చెప్పింది. ఎవరు? ఆ పేరేమి? హనుమాబాయి. జగన్నాథుడు చాలా కోపం వస్తుంది నారదుడి పైన. నా భక్తురాలు ఎంత మంచిగా కిచిడి మంచిగా వండి పెడుతుంటే నువ్వు వచ్చి ప్లాన్ చేంజ్ చేస్తావా? మనం ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసినట్టు మంచి పట్టు చీర కట్టుకుంటాము, అవునా, అందరినీ పిలుస్తాము, మంచి ఇంట్లో మంచి వంటకాలు మంచిగా చేస్తాము, అవునా, కానీ భగవంతుడు సంతృప్తి చెందాడా లేదా ఎట్లా చూస్తుంది? మనమంతా బాహ్యంగా ఎట్లా బాగుంటే ఫోటోలు బాగా తీసుకోవాలా, వరలక్ష్మి వ్రతం వస్తే మొత్తం ఇన్స్టాగ్రామ్ నిండిపోతుంది. మన పూజ కంటే డెకరేషన్ ఇంపార్టెంట్, ప్రోడక్ట్ కంటే ప్యాకేజ్ ఇంపార్టెంట్ కలిగి, అవునా? కానీ భగవంతుడు ఏం చూస్తున్నాడంటే భావగ్రాహి జనార్దన్. ఆయన ఇవన్నీ ఎక్స్ట్రా చూడ్డు. ఎంత మంచి పట్టు చీర 10,000 50,000 అని చూడు స్వామి, ఎన్ని నగలు వేసుకున్నారు, ఎన్ని వంటకాలు ఉండాడు, అది చూడట్లేదు జగన్నాథుడు. ఏం చూస్తున్నాడు? ఎలాంటి భావంతో చేస్తున్నావా, ఎలాంటి భావం అనేది చాలా ముఖ్యం. అందుకనే మనం సేవ చేయడం ముఖ్యం కాదు, భగవంతుడికి ఎలాంటి భావంతో సేవ చేయడం చాలా ముఖ్యం. ఆ భావం లేదనుకో మనం ఎంత సేవ చేసినా భగవంతుడు మన సేవని స్వీకరించాడు. అందుకని చూడండి, రామావతారుడు శబరి ఏం చేసింది? రాముడి కోసం రోజు వెళ్ళి ఆశ్రమంతా కడిగి ఆ పళ్ళని రుచి చేసి రాముడికి ఇచ్చింది. కానీ రాముడు దాన్ని స్వీకరించాడు. ఎందుకని? మన సేవ చేయడం కంటే మంచి భావంతో సేవ చేయడం ముఖ్యం. అందుకనే శ్రీ ప్రభుపాద గారు మనకి ఎట్లా సేవ చేయాలో చెప్పారు. మందిరాలు ఎందుకున్నాయి? ఇక్కడ ఆదివారం వస్తాం, ప్రభు దర్శనం చేసుకుంటాం, సేవ చేసే భాగ్యం కల్పించేది మందిరం. అవును, మీ ఇంట్లో సేవ చేస్తే ఏమవుతుంది? చేయొచ్చు, తప్పులేదు, భగవంతుడు ఇంట్లో కూడా ఉన్నాడు, అవునా? కానీ మందిరం ఎందుకంటే మనందరికీ సేవ చేసే భాగ్యం, అవునా? అందుకే మనం సేవ చేసినప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ మంచి భావంతో సేవ చేయాలి.
మంచి భావంతో ఎలా సేవ చేయగలుగుతారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? హిమాలయాలో ఉన్నాం. ఎవరున్నారు అక్కడ? భీముడు ఇంకా హనుమంతుడు. హనుమంతుడు ఏం చెప్పాడు? మీకు హెల్ప్ చేస్తాను వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కురుక్షేత్రానికి వచ్చాడు. ఏమయ్యాడు హనుమంతుడు? కపిధ్వజుడయ్యాడు. రథం పైన ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎట్లా చంపుతున్నాడు? అందరినీ గట్టిగా అరుస్తున్నాడు. అలాంటి సేవ చేశాడు. ఎక్కడైతే విజయం కావాలంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, భగవంతుడు భక్తులు లక్ష్మి ముగ్గురు ఉన్నారంట. అందుకనే వాళ్ళ ముగ్గురిని చూసి కౌరవులు భయపడుతున్నారు. ఇంకా యుద్ధమే స్టార్ట్ కాలేదు. ఇంకా యుద్ధం స్టార్ట్ కాకముందే భయపడిపోయారు. ఎవరు? కౌరవులు. ఎందుకు? వాళ్ళతో భగవంతుడికి సంబంధం లేదు వాళ్ళకి. అంటే ఎప్పుడైతే మన జీవితంలో మనకు చాలా వస్తుంటాయి పోతుంటాయి, అవునా? మన ట్రైన్ ఎక్కుతాం, మన కంపార్ట్మెంట్లో ఎంతోమంది ఎక్కుతుంటారు దిగేస్తుంటారు, ఎక్కుతుంటారు దిగేస్తుంటారు, అవునా? మన ఇంట్లో మన 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 లైఫ్లో ఫస్ట్ తల్లిదండ్రులు, మళ్ళీ భార్య, పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అవునా? కానీ మనం ఎందుకు భయపడతాం తెలుసా? అబ్బా ఈ కంపార్ట్మెంట్ వీళ్ళు ఎక్కారు, వీళ్ళతో చాలా మంచి సంబంధం ఏర్పడింది, కానీ వీళ్ళు దిగేస్తారు. ముందు దిగేస్తే మనం ఎట్లుంటామో ఉండవు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అన్నమాట. ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. రిటైర్మెంట్ అవుతానే ఆయనకి 60 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు సెంట్రల్ గవర్నమెంట్లో. వాళ్ళందరితో ఉంటే అలవాటు అయిపోయింది పాపం. ఉద్యోగం చేసి ఉద్యోగం చేసిన 10-20 చనిపోయాడు. వాళ్ళందరితో సాంగత్యం పోయింది నాకు బాధతో, భయంతో. మన జీవితంలో అందరితో రిలేషన్షిప్ ఏర్పడుతుంటాయి. కొన్ని రోజులు కలిసి ఉంటాం, కొన్ని రోజులు విడిపోతుంటాం, అవునా? ఆ విడిపోవడం కూడా భయం, అవునా? మన పిల్లలు పెంచుతుంటాము, మరి పెద్దైన వీడిని చూసుకుంటాడో చూసుకోడు, వీడు నాతో ఉంటాడో ఉండడో, అవునా? తల్లిదండ్రులు చాలా భయపడుతుంటారు కదా. పిల్లలు కొన్ని రోజులు మనతో ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనతో చాలామంది మనతో ఉంటారు, వెళ్ళిపోతుంటారు, కానీ మనతో ఎప్పుడు ఉండేది ఎవరు? సర్వస్వ చాహం బుద్ధి సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం అపోహనం వేదేషు సర్వే అహమేద్య వేద్యో వేదాంత వేద. అంటే కృష్ణ ఇస్ సిట్టింగ్ ఇన్ అవర్ హార్ట్. భగవంతుడు మాత్రం అంతానే ఉంటాడు. ఎవ్రీబడి కమ్స్ అండ్ గోస్. ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ ఎండింగ్. ఎవ్రీ రిలేషన్ హ్యాస్ ఎక్స్పైరీ, అవునా? అందరూ ఎప్పుడు ఎల్లకాలం ఉంటారా? కానీ ఆత్మ పరమాత్మ ఎప్పుడు వీడదు. అది ఎటర్నల్, శాశ్వతమైన సంబంధం. మిగతా అన్ని సంబంధాలు అశాశ్వతమైనవి. కానీ మనం ఎక్కువ సమయం దేనికి ఇస్తాము? అశాశ్వతమైన సంబంధాలకి ఇస్తున్నాం. ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అవునా? మన ఇల్లు కొనుక్కున్న కొత్త ఇల్లు ఎన్ని రోజులు ఉంటుంది? ఇట్ ఇస్ ఎక్స్పైరీ. మన ఫ్రిడ్జ్ కొంటాం, ఎక్స్పైరీ. ఐఫోన్ కొంటాం, ఎక్స్పైరీ. ప్రతి వస్తువు కూడా దర్ ఇస్ ఎ టైమ్ టు ఎక్స్పైర్, అవునా? ప్రతి రిలేషన్షిప్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ శాశ్వతమైన సంబంధం ఎవరితో ఉంటుంది? భగవంతుడు. ఆత్మ పరమాత్ముని సేవ చేస్తేనే భయం అనేది పోతుంది. అయితే భయం అనేది శాశ్వతంగా మనతోనే ఉంటుంది. ఢిల్లీ కా లడ్డు ఖాయతో भी పచ్చుతాయి, నై ఖాయతో भी పచ్చుతాయి, అవునా? రోజు హరే కృష్ణ, డోంట్ డిస్టర్బ్, ఇట్స్ ఓకే. అందుకనే మనం అందరూ కూడా శాశ్వతమైన సంబంధానికి సమయం ఇవ్వాలి. శాశ్వతమైన వస్తువుకు సమయం ఇవ్వాలి.
కానీ మన ఐఫోన్ లాంచ్ చేసి ఏం చేస్తాం, పెద్ద క్యూ పెట్టుకొని పోతాం అమెరికాలో. నేను ఐఫోన్ లాంచ్ అమెరికాలో ఉంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు, ఒక 3 రోజులు క్యూలో ఉండేవాడు. ఇప్పుడు భగవద్గీత ఇస్తే ఏమంటారు, మా ఇంట్లో ఉంది ప్రభు, మా తాతకు అన్ని శ్లోకాలు వచ్చు, మా అవ్వకు మొత్తం కంఠస్థం వచ్చు, నువ్వు చదువునానంటే ఇప్పుడు సమయం లేదు ప్రభు. మొన్న ఒక మధ్య సినిమా వచ్చింది, ఏం సినిమా ప్రభు ఏదో చెప్పాను, రాగ్. చూసారు సినిమా మీరు? రాగ్ చాలా ఫేమస్ సినిమా. ఆ సినిమాలో 2 వ్యక్తులు, ఒక అన్న చెల్లెల, అక్క తమ్ముడు చంపేస్తారంట ఢిల్లీలో. రియల్ ఇన్సిడెంట్ 1967 జరిగింది. ఈ మధ్య సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని ఉరి శిక్ష వేస్తున్నారు. వాళ్ళు రోడ్లో పోతుంటే ఊరికి పిలిచి చంపేశారు పొద్దుకో, చిన్న వయసు. ఎందుకంటే ఆ ఇద్దరికి కూడా మన సంస్కృతి తెలియదు. అమెరికాలో 11 సంవత్సరాలు గన్ను పెట్టి అందరూ పెళ్లి చేస్తుంటారు. చూసారండి, చాలామంది అమెరికన్స్ ఉన్నారు. గన్ షూట్స్ ఉన్నారు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలకి. వాడికి అంత చిన్న వయసులో అంత ద్వేషం ఎందుకు కలుగుతుంది? ఎందుకు అక్షర్? వై దే డెవలప్ సో మచ్ హేట్రెడ్? అంత విద్వేషం ఎందుకు కలుగుతుంది? తెలియదా మీ అందరికీ? సినిమా చూసారా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి సంస్కృతి లేకుండా, ప్రహ్లాదుడు 5 సంవత్సరాలనే భక్తి చేశాడు. ఏనుగులు కాదు, కాలకోట విషయం ఇచ్చిన ప్రహ్లాదుడు భయపడలేదు. ఎందుకని? దెర్ ఇస్ నో ఫియర్ టు ప్రహ్లాద్. ఎందుకని? బికాస్ హీ సరెండర్డ్ టు కృష్ణ, హీ వాస్ చాంటింగ్ నేమ్ ఆఫ్ కృష్ణ. ప్రహ్లాదుకి ఏం భయం లేదు. ఏనుగు వచ్చి పెట్టినా కూడా కాలు భయపడలేదు. అవునా? ఎప్పుడైతే ప్రహ్లాదుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ అమ్మ కడుపులో ఉండగానే ప్రహ్లాదుడు భాగవతం విన్నాడు, నారదుడు చెప్తుంటే. అవునా? అందుకే అంత మంచి గొప్ప భక్తుడు. ధ్రువుడు ఎంత డిటర్మినేషన్తో భగవంతుడు తపస్సు చేశాడు. అవునా? అంటే మంచి మన 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 పిల్లలందరూ, మీ పిల్లలందరూ రాముడు కావాలి ఎంతమంది కోరుకుంటున్నారు? మీ పిల్లలందరూ రాముడు కావాలి ఎంతమంది కోరుకుంటారు? తల్లిదండ్రులు 1, 2, 3, 4, 5, 6 అంతే, 6 మంది. ఇంకెవరికి మీకు రావణాసుడు కావాలా? రాముడు, మీ పిల్లలు రాముడు కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఓకే, 10 మంది కోరుకుంటారు. మన పిల్లవాడు రాముడు కావాలంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్ చదివించాలి. అవునా? మంచి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసేయాలి. లేకపోతే వాడికి మంచి, వాడు అడిగిందంతా తీసేవాళ్ళు. వాడు ఎప్పుడు అడిగితే స్మార్ట్ ఫోన్ అప్పుడు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతాడు? రావణాసుడు అవుతాడు. రాముడు కాదు. ప్రతి తల్లిదండ్రులు పిల్లవాడు రాముడు కావాలనుకుంటున్నాడు. రాముడు ఎట్లా కావాలో తెలియదు. ఇంట్లో రాముడు కావాలంటే రాముడి గురించి వినాలి, రామాయణం వినాలి, భాగవతం వినాలి. ఫస్ట్ మీరు రోజు హరినామ సంకీర్తన చేయాలి ఇంట్లో. మీ ఇల్లు బృందావనం అవ్వాలి. పెద్ద 55 ఇంచ్ LCD టీవీ పెట్టి ఇట్లా తిప్పుకుంటున్నారు అనుకో, వాళ్ళు రాముడు కాదు, వాళ్ళు ఏమవుతారు? హిరణ్యకృష్ణుడు అయిపోతాడు. అవునా? అందుకనే ఫస్ట్ మనం ఆచరిస్తే మనం చూసి వాళ్ళు ఆచరిస్తారు. అందుకనే పిల్లలందరికీ ఏం చెప్పాలంటే భాగవతము, రామాయణ కథలు చెప్పాలి. ఇప్పుడు కథలు చెప్తే చిన్నప్పుడు మస్తు కథలు విన్నాం. కథలు చెప్తే మారుతారు పిల్లలు. ఇట్స్ రీసెర్చ్. తెలుసా మీకు? BBC రీసెర్చ్ చేసింది దీని గురించి. లండన్లో ఎక్కువ సంస్కృతం స్కూల్స్ ఉన్నాయి. తెలుసా మీకు? లండన్లో సాంస్క్రిట్ ఇస్ ఎ మ్యాండేటరీ సబ్జెక్ట్. ఎంతమంది తెలుసు? లండన్లో సంస్కృతం అందరూ చదవాలి. ఎవరైతే సంస్కృతం చదువుతారో
దే ఆర్ బికమింగ్ ఇంటెలిజెన్స్. బీబీసీ రీసెర్చ్ చేసిన ఎందుకు తెలుగు వాళ్ళు ఎప్పుడు అంత సాఫ్ట్ ఇంజనీర్లు ఆ శ్లోకాలు చెప్పి ఆ చిన్నప్పటి నుంచి ఆ సంస్కృతి రావడం వల్ల వాళ్ళ మంచి గుణాలు వస్తాయి. జగన్నాథ్పురిలో ఒక హైదరాబాద్ నుంచి ఒక గొప్ప మర్చెంట్ వెళ్ళాడంట, ఒక వ్యాపారవేత్త. మన హైదరాబాద్లో వ్యాపారవేత్త వెళ్ళి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాడంట. చాలా రిచ్ పర్సన్ నేను. అక్కడ చూస్తే జగన్నాథ్పూర్లో అన్ని తక్కువ అనమాట. ₹10 రసగుల్లా, రూపాయికి తమలపాకులు అన్నీ దొరుకుతాయి. అని వెళ్ళి చెప్పాడు అందరికీ. ఏం చెప్పాడంటే, నేను మీ జగన్నాథుడికి సేవ చేస్తాను, డబ్బులు ఇస్తాను, కానీ నేను ఇచ్చే డబ్బుతో ఆ ఒక్క రోజులో ఖర్చు పెట్టాలి మీ జగన్నాథ్ సేవ. షరతు పెట్టాడు. ఏం షరతు? ఆయన ఇచ్చిన డబ్బుతో ఒక రోజులో ఖర్చు పెట్టాలి మొత్తం డబ్బు అంతా. పూజారి ఉంటాడు కదా జగన్నాథ్పురిలో, ఆయన అప్పట్లో ₹1,00,000 ఇచ్చాడు. మరి ఇంత డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలి జగన్నాథుడికి? మ్యాక్సిమం జగన్నాథ్కి అలంకారం చేస్తే ఒక డ్రెస్ వేస్తే ఒక 10,000-20,000 అవుతుంది, అంతే కదా. కానీ నేను ఇచ్చిన డబ్బుతో మొత్తం ఖర్చు పెట్టాలన్నాడు. ఈ పూజారి టెన్షన్లో ఉన్నాడు. జగన్నాథ్ ప్రార్థించాడు, అయ్యా ఇతను వచ్చాడు, ఇంత డబ్బు ఇచ్చాడు, నేను ఎట్లా ఖర్చు పెట్టాలి, ఒక రోజు ఖర్చు పెట్టలేను అంటే జగన్నాథ్ కోరుకున్నాడు, నాకు ఒక పాన్ తెచ్చేయమన్నాడు. కిల్లి తెలుసుకోమని. ఆ కిల్లిలో ఒక మణి పెట్టమన్నాడు. ఏం మణి అంటే 60,000 ఏనుగుల్లో ఒక ఏనుగు ఒక మణి ఉంటుందండి. ఆ మణిని తీసుకొని వచ్చి ఆ కిల్లిలో పెట్టిస్తే నేను తీసుకుంటాను. 60,000 ఏనుగు కొనాలంటే ₹1,00,000 అవుతుందా? అప్పుడు ఈ వ్యాపారవేత్త అన్నాడంట, జగన్నాథుడికి నాకు అహంకారం చాలా ఎక్కువ ఉంది, భగవంతుడు నన్ను అహంకారం పోగొట్టాడని చెప్పి ఆయన తప్పును ఒప్పుకుంటాడు. మనం సేవ చేయొచ్చు, కానీ ఎవరికి సేవ చేస్తున్నాం మనము? లక్ష్మీ సహస్రశత సమ్య సేవమాన్యం గోవింద మాలి పురుషం తమహం భజామి. భగవంతుడికి ఎంతమంది ఉంటారు లక్ష్మీలు? లక్షలు. అవునా? ఎక్కడ ఉంటాడు భగవంతుడు? చింతామణి ప్రకర సత్మ సుతల్ప వృక్ష లక్షావృతేషు సురభిరవిపాలయంతం లక్ష్మీ సహస్రశతసమ్య సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ చెప్తున్నాడు. ఎక్కడ ఉంటాడంట భగవంతుడు? మొత్తం మణులు ఉంటాయంట. ఎంతమంది కావాలి? చింతామణి మణి. చింతామణి మణి అంటే తెలుసా మీకు? చెప్పండి ఎవరు? ఆ మణి పక్కన ఒక ఇనుము పెడితే అది బంగారం అయిపోతుంది. ఒక మణి పక్కన చింతామణి అంటే అంత శక్తి అన్నమాట. అట్లాంటిది స్వామి ఎక్కడ ఉంటాడంటే ఎంతో మణులతో ఉంటాడంట. కరెంట్ ఉండదు, ఓన్లీ ఆ మణులతో వెళ్తుంటున్నాడు. అక్కడ స్వామికి ఎంతమంది సేవ చేస్తుంటారు? లక్ష్మీ సహస్ర శతసమ్య సేవమాన్యం. అంతమంది లక్ష్మీని సేవ చేస్తుంటారు. మనకు ఒక లక్ష్మి ఉంటే సరిపోతుందా? 2 కావాలి. మన ఇంట్లో ఒక లక్ష్మీ ఫోటో ఉంటే సరిపోతుంది. అందుకే మనం రోజు లక్ష్మీని పూజ చేస్తుంటాం. ఎందుకు? లక్ష్మి కావాలి. కానీ నారాయణ ఎప్పుడైతే పూజిస్తే లక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లక్ష్మి కోసం సపరేట్గా పూజ చేయలేదు. అంతమంది లక్ష్మీలు సేవ చేసే భగవంతుడు. మనం తిరుమలకి వెళ్ళి గుండు కొడితే మన పాపాలన్నీ వెళ్ళిపోతాయి. 1000 రూపాయలు ఇస్తే అన్ని టెన్షన్స్ పోతాయి అనుకుంటాం. కానీ భగవంతుడికి ఎవరు సేవ చేస్తున్నారు? ఇంతమంది లక్ష్మీలు సేవ చేస్తున్నాం. మన సేవ అవసరం భగవంతుడికి? అవసరమా? మనకి ఈఎంఐలు కట్టుకొని మిగిలితే 10,000-20,000 మిగులుతుంది. కానీ ఎలాంటి సేవ చేయాలంటే భగవంతుడికి భావంతో చేయాలి. మన భగవంతుడు చేసే శక్తి లేదు మనకు. భగవంతుడి సేవ దొరకడం చాలా అదృష్టం, అవునా? కానీ భగవంతుడు మన సేవ కర్లా. మనం భగవంతుడి సేవ చేస్తే ఆ కృప మనకు వస్తుంది, అవునా? కృష్ణ డజంట్ నీడ్ అవర్ సర్వీస్,
వీ నీడ్ టు డూ సర్వీస్ మన ఎంగేజ్మెంట్ కోసం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే వచ్చి జగన్నాథ్పూర్లో 18 సంవత్సరాలు ఉంటాడు అన్నమాట. ఆయన పేరు చైతన్య మహాప్రభు. జగన్నాథ్పురి వచ్చేసి గుప్త బృందావనం అన్నమాట. అంటే జగన్నాథుడు వచ్చేసి రాధా కృష్ణుడి యొక్క సమ్మేళనం. అందుకే చాలా అద్భుతంగా ఆయన కనురెప్పులు ఉండవు అంది జగన్నాథుడికి. అంటే ఎక్కువ సేవ చేసింది చైతన్య మహాప్రభు జగన్నాథ్పురిలో. జగన్నాథుడికి ఎక్కువ సేవ చేశాడు. పూరిలో ప్రతి సంవత్సరం కూడా బెంగాల్లో చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు స్వయంగా సేవ చేస్తూ వాళ్ళందరికీ కూడా జగన్నాథ్పురిలో జగన్నాథ రథయాత్రకు సేవ ఇచ్చేవాళ్ళు. జగన్నాథ్పురిలో ఒక గ్రామం ఉందన్నమాట ఇప్పటికి కూడా. ఆ గ్రామంలో జగన్నాథ్ ప్రతి సంవత్సరం కూడా ఒక తాడు వస్తుంది. జగన్నాథ్ తాళ్ళు కడతారు, తెలుసా మీకు? ఇట్స్ ఫెస్టివల్. స్వామి గుడిలో నుంచి బయటికి రాగానే రథం పైన ఎక్కిస్తారన్నమాట. అవునా? చూసారు మీరు? దాన్ని ఏం ఫెస్టివల్ అంటారు? వాట్ ఈస్ దట్ ఫెస్టివల్? పహండి. తెలుసా మీకు పహండి ఫెస్టివల్? జగన్నాథ్ రాడు అనమాట, ఇట్లా ఊతుంటాడు. చూసారు మీరు? జగన్నాథ్ ఎత్తుకొని వస్తుంటారు అనమాట. అక్కడ జగన్నాథ్ స్పెషల్గా తాళ్ళు కడతారనమాట సిల్క్తో. చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తాడు, మీ గ్రామంలో అందరూ కూడా ఈ తాళ్ళు చేయాలి. జగన్నాథ్పురిలో ప్రతిసారి జగన్నాథ్ బయటకు వస్తాడన్నమాట. జగన్నాథ్ రథయాత్ర అప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఎంత పెద్ద ఎండ ఉన్నా కూడా వర్షం పడుతుంది. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఫెస్టివల్లో జగన్నాథ్ బయటికి రాగానే విపరీతం వర్షం పడుతుంది. అంటే దేవతలు వచ్చి హర్షిస్తారంట. దేవతలు వచ్చి స్వామి వెల్కమ్ చెప్తారంట. దేవతలు ఎప్పుడు వస్తారంటే ఎండ వాన ఉన్న ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ దేవతలు వస్తారు. ఇప్పటికి కూడా అలాంటి అద్భుతమైన ఫెస్టివల్ మన మియాపూర్లో 18వ తారీఖు జూలై జరుగుతుంది. మనం ఏం చేయాలి? రథంలో ఏం చేయాలి? వచ్చే రథం లాగాలి. అంతేనా జగన్నాథ రథయాత్ర అంటే? ఎవరైతే జగన్నాథుడిని రథం పైన చూస్తారో వాళ్ళకి ఇంకో జన్మ ఉండదండి, పునర్జన్మ ఉండదండి. ప్రభు ఇదేదో బాగుంది, ఎన్నైనా పనులు చేయొచ్చు, ఆ రోజు వచ్చి రథం లాగేస్తాము, జగన్నాథ దర్శనం చేసుకుంటాము, మేము వైకుంఠానికి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు, తప్పలేదు. ఎట్లా వెళ్ళిపోతారు? ఒక డివోటీ అడిగాడు లాస్ట్ ఇయర్, రోజు ఇన్ని పాపాలు చేస్తారు, రోడ్డు మీద అందరూ మీరు ఇంత జపం చేయమంటారు, ఇన్ని సేవలు చేయమంటారు, మరి జగన్నాథ్ రథం పైన చూస్తే దర్శనం అయితే వైకుంఠానికి పోతామా అంటే ఆ ప్రభు చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, మనం చనిపోయేటప్పుడు మనం చేసే కార్యక్రమాలన్నీ వస్తాయంట. రీల్స్, మన రీల్స్ తిప్పుతుంటామా? రీల్స్ పెడితే ఏమవుతుంది? తిరుగుతూ ఉంటాం అనమాట. అట్లా మనకి జగన్నాథ్ గుర్తొచ్చాడు అనుకో, ఆ రోజు జగన్నాథ్ రథయాత్ర తిప్పాము మియాపూర్లో ఉంటే ఖచ్చితంగా వైకుంఠానికి పోతాం. లేకపోతే ఇంకో రీల్ వచ్చింది అనుకో, అక్కడికి వెళ్ళిపోతాం. అందుకనే ఏం చూడాలో? రీల్స్ చూడకూడదు, స్వామి దర్శనం చేసుకోవాలి. అవునా? అందుకనే మనందరికి కూడా ప్రతి సంవత్సరం కూడా జగన్నాథుడి సేవ చేసే అవకాశం వస్తుంది. ఏం చేయొచ్చు సేవ అంటే? టఫ్ క్వశ్చన్ అడిగాను. భగవంతుడికి ఎలా సేవ చేస్తారు మీరు చెప్పండి? పూల సేవ, వెరీ గుడ్. ఇంకా వాట్ ఈస్ దట్? ప్రసాదం సేవ, ఈటింగ్ ప్రసాదం, వెరీ గుడ్, క్లాప్ ఫర్ నాని. కిచెన్ సేవ, భగవంతుడికి ఎన్నో ఆరోగ్యంపులు చేయొచ్చు. స్వామి గారు చెప్పల్ బాగు చేయొచ్చు. చెప్పల్ బాగు తెలుసా మీకు? ఎన్నో ఐటమ్స్, 56 ఐటమ్స్ తయారు చేసి స్వామికి తేవచ్చు. ఇంకేం సేవ చేయొచ్చు? అన్నదాన సేవ. ఎన్ని వేల మంది వస్తారు రోజు? ఒక 10,000 మంది వస్తారు. వస్తే ఏం చేయాలి? వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి.
మీ కూతురు కొడుకు పెళ్ళికి అయితే ఏం చేస్తారు మీరు? వస్తే వచ్చి చూసుకొని వెళ్ళిపోమంటారు. మంచి భోజనం పెడతారు. ఎన్ని ఐటమ్స్ పెడతారు ఇప్పుడు? 1000 ఐటమ్స్ పెడుతున్నారు, ఒక తినలేడు. ఎంత ఖర్చు పెడతారు అసలు? అంత ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. జగన్నాథ్కి ఆఫర్ చేసిన ప్రసాదం చాలా అద్భుతం అన్నమాట. కాబట్టి ఈ సేవలన్నీ కూడా మీరు చేసే అవకాశం వస్తుంది. సంవత్సరంలో ఒకరోజు. శిల ప్రభుపాల్ వారు అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ పార్క్ అని ఉంటుంది. అన్నాను, ఇట్స్ ఎ పార్క్. వాట్స్ ద పార్క్ నేమ్? యు బీన్ దేర్? వాక్ దేర్?